హాయ్ అండి. ఈరోజు ఈ వైర్తో మనము బుట్ట అల్లుకుందాము. ఎలా అన్నాలో మీకు చూపిస్తాను. నేను ఈరోజు ఇదిగోండి, ఇది 2 కట్టలు తీసుకొచ్చాను. ఈ 2 కట్టలు కలిపి బుట్ట అల్లుదాము. ముందు ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా బార్తో బారడు ముక్క తీసుకుంటే మనకి చిన్న బుట్ట అవుతుంది. ఇదిగోండి, 2 మీటర్లు తీసుకోవాలండి. 2 మీటర్లు తీసుకుంటే ఒక్కొక్క మొక్క మనకి చక్కగా క్యారేజీ సరిపడా బుట్ట అవుతుంది. మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ నుంచి తీసుకున్నాం. తీసుకుందాము. ఇదిగోండి, దీనంతా ఇది ఎంత కట్ చేసుకోవాలి అంతే కట్ చేసుకోవాలి. ఇది కూడా మనకి ఎంత సైజు బుట్ట కావాలో దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి వైరు. పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు క్యారేజీలకి వాటికి బాగా ఉపయోగపడతాయండి. ఇవి కొన్న బుట్టలు అయితే అసలుకి త్వరగా పోతాయి. ఇవైతే 4-5 సంవత్సరాలు అసలుకి పోవు, గట్టిగా ఉంటాయి. మనం కాకపోతే కొంచెం ఓపికగా అల్లుకోవాలి. అల్లుకుంటే చక్కగా 5-6 సంవత్సరాలు పనిచేస్తాయి ఇవి. ఇవ్వండి, ముక్కలు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అల్లుదాము. వైరు చూపిస్తాను మీకు. ఒక బారుగా ఉన్న వైర్ తీసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, ఇగో కట్ చేసుకున్న ముక్కలు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇదిగోండి, ఒకసారి చూడండి ఇటు. ఇవన్నీ ఇలా పెట్టుకుని ఇలా లాగేసుకుంటే ఇదిగోండి, చూడండి ఇలా వస్తాయి. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకున్న తర్వాత కట్ చేసుకున్న వైరు ముక్కలు ఉన్నాయి కదండి, మనం కట్ చేసుకున్నాం కదా, ఇవి సమానంగా పట్టుకోవాలి. ఇలాగా సమానంగా 2 పక్కల కరెక్ట్గా వచ్చేలా పట్టుకోవాలి, లేకపోతే ఎక్కువ తక్కువ వస్తాయి. ఇదిగోండి, ఇదిగోండి 2 కొసలు. ఇదిగోండి 2 కొసలు ఇలా సమానంగా కట్ చేసుకున్న ముక్కలు ఇలా సమానంగా పెట్టుకుని అప్పుడు మనము ఇలా వైరు మెరుగుపడకుండా ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి.
ఇలా పెట్టుకుని ఇది ఇలా మడత పెట్టుకోవాలి. ఇవన్నీ అడుగున ఉన్న వైర్ తీసి ముందు మడత పెట్టుకున్నాం కదా, ఆ వైర్ని ఇవన్నీ ఇలా ఇలా పెట్టుకోవాలి. ఇలా లాక్కుని కింద వైర్ ఇలా లాక్కుకోవాలి. తర్వాత ఇది ఇలాగా ఇది మనం ఇలా లాగేటప్పుడు కొంచెం లూజ్ రాకుండా సరి చేసుకోవాలి, లేకపోతే బుట్ట లూజ్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇవన్నీ ఇవన్నీ చూసారా, అలా ఇలా అలా వస్తుంది. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ కలర్ మారుద్దాము. ఇవన్నీ ఇలాగా ఇంకోటి చూపిస్తాను మీకు. ఇలాగా ఇలాగా ఇప్పుడు ఇలా మడత పెట్టుకోవాలి. ఈ వైర్ తీసుకుని ఇలా చూడండి, ఇలా 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 లాగట్టుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఇంకో కలర్ వేద్దాం. ఇదిగోండి అని ఇదిగోండి ఈ పింక్కి లైట్ ఎల్లో. ఇదిగోండి ఇలా ఇలా మడత పెట్టుకుని అలాగా స్ట్రైట్గా పట్టుకోవాలి. పట్టుకొని ఈ ఏలు కింద గట్టిగా నొక్కి పట్టుకోవాలి ఇలాగా, లేకపోతే లూజ్ చేస్తూ వచ్చేస్తుంది. ఇలా పట్టుకోవాలి గట్టిగా, రాకుండా జారిపోద్ది కదండి వైర్ కదా. ఇవ్వండి ఇలా ఇలా పట్టుకుని ఇవ్వండి ఇలాగా ఇవ్వండి ఇలాగా ఇలా ఓపికగా అల్లుకుంటే చాలా పనిచేస్తాయి ఇవి. వైర్ కూడా తక్కువ రేటే. ఇవన్నీ ఇలా ఇవన్నీ ఇలా 5 అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ పింక్ వేద్దాము. మళ్ళీ పింక్ వేసుకుంటే ఇలా మడత పెట్టుకుందాం. ఇలా మడత పెట్టుకుని మడత పెట్టుకున్నాం. ఇదిగో చూడండి ఒకసారి మళ్ళీ మీరు శ్రద్ధగా ఒక 5 నిమిషాలు చూస్తే వచ్చేస్తుంది మీకు. ట్రై చేయండి. 1-2 సార్లు కుదరకపోయినా 3వసారి వచ్చేస్తుంది. ఇవ్వండి అలాగా చూపిస్తున్నా చూడండి. ఇలా పట్టుకున్నాం అలాగా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇదిగోండి చూసారా, ఇదిగోండి ఇలాగ ఇదిగోండి
ఇలా మడత పెట్టుకుందాం. ఇలా మడత పెట్టుకుని ఇదిగో చూడండి ఒకసారి మళ్ళీ మీరు శ్రద్ధగా ఒక 5 నిమిషాలు చూస్తే వచ్చేస్తుంది. మీకు ట్రై చేయండి. 1-2 సార్లు కుదరకపోయినా 3వసారి వచ్చేస్తుంది. ఇదిగోండి అలాగా చూపిస్తున్నా చూడండి. ఇలా పట్టుకుని అలాగా ఇదిగోండి ఇదిగోండి చూసారా? ఇదిగోండి ఇలాగ ఇదిగోండి ఇదిగోండి నేను నేర్చుకుని 20 సంవత్సరాలు అవుతుంది. నాకే తడబాటు అవుతుంది. ఇప్పుడు మీరు కూడా ఒక 2-3 సార్లు ట్రై చేయండి. ఈ వైపు వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఇదేం కాదు, ఊరికి వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా ఎలా వస్తుంది మీకు చూపిస్తాను. ఇలాగే ఇదిగోండి అడుగు 2 లైన్లు వేసాను. 3వ లైన్ వేస్తున్నాను. 3వ లైన్ వేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. 5 లైన్లు వేస్తే సరిపోతుంది అడుగు. అప్పుడు రౌండ్ తిప్పవచ్చు. ఇప్పుడు 3వ లైన్ వేస్తున్నాను. ఎట్లా లాగాలి, టైట్గా లాక్కోవాలి వైర్లు, లేకపోతే లూజ్ వచ్చేస్తుంది. ఇది చూడండి అలా మడత పెట్టుకుంటే చూడండి. అయ్యండి ఇదిగోండి అడుగు అయిపోయింది. అడుగు ఇదిగోండి అడుగు. ఇప్పుడు దీన్ని రౌండ్ తిప్పుదాము. అడుగు మర్చిపడకుండా ఉండాలంటే ఇట్లా చుట్టుకుపోద్ది. ఇలా చుట్టుకోకుండా ఉండాలంటే మనం దీనికి ఇది కొబ్బరిలు ఉంటాయి కదండి, ఇవి గుచ్చుకోవాలి ఇలా అడుగు. ఇవి చూడండి మీకు చూపిస్తాను. ఇలా 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 వచ్చాలి. ఇదిగో చూడండి, ఇదిగో కొబ్బరి ఇలా పెట్టి ఇలాగా ఇలా గుచ్చితే మనకి అడుగు గట్టిగా ఉంటుంది. ఇవ్వండి ఇక్కడ ఒకటి వచ్చాలి. ఇది చూడండి ఒకసారి.
ఇప్పుడు రౌండ్ తిప్పుకోవాలి. ఇదంతా అడుగు, ఇదండి ఇదంతా అడిగే. ఇప్పుడు ఇలా మనం రౌండ్ తిప్పుకుందాము. ఇప్పుడు ఈ దారం ఇద్దాము. అవి వస్తాయి. ఇప్పుడు కూడా ఒక 2 గంటలు కూర్చుంటే దీని దగ్గర అయిపోద్ది. ఇవాళ సహం అవుతుంది, రేపు సహం అయిపోద్ది. పూర్తిగా రేపు చూపిస్తాను మీకు వీడియో మొత్తం అయిన తర్వాత. ఇదిగోండి బుట్ట. ఇంకా ఇక్కడ అడుగు కాక ఒక 8 లైన్ల వరకు అల్లాను. ఇంకా ఒక 10 లైన్లు అయితే అయిపోద్ది. అప్పుడు హ్యాండ్ చేసుకోవచ్చు, సరిపోతుంది. ఇది 2 డేస్లో అయిపోతుంది. మీకు మళ్ళీ 2 డేస్లో అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది ఇదిగోండి, చాలా గట్టిగా ఉంటుంది. కొనుక్కున్నది ఊరికి పోతుంది. ఇది 4-5 సంవత్సరాల వరకు ఉంటుంది. మీకు ఈ పూర్తిగా అయిన తర్వాత హ్యాండ్స్ కూడా వేసిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి అడుగు చూడండి. ఇదిగోండి అడుగు కూడా నేను ఈ కొబ్బరి పుల్లలు ఉంటాయి కదా, సీపురు పుల్ల, వాటితో గుచ్చాను. గుచ్చబెట్టి ఇవి అడుగు కూడా చక్కగా గట్టిగా ఉంటుంది, ఇలా నిలబడి ఉంటుంది, లేకపోతే వంగిపోద్ది. ఇదిగోండి ఇది 8 లైన్లు. ఇక్కడ నుంచి 8 లైన్లు అయ్యింది. మళ్ళీ దీన్ని ఒక 10 లైన్లు అయితే సరిపోతుంది పొడవు. అప్పుడు హ్యాండ్స్ వేసుకోవచ్చు. నేను 2 కట్టలు తీసుకొచ్చాను, ఇంకా కొంచెం తక్కువ వద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, 2 డేస్లో అయితే అయిపోద్ది. అయిపోయిన తర్వాత తక్కువైతే ఇంకో కట్ట కొనుక్కురావచ్చు. మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను మీకు.